ఒక చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ అనే రైతు దంపతులు జీవించేవారు. వారికొక చిన్న బాబు ఉండేవాడు. ఆ బాబు అంటే వాళ్లకు పంచ ప్రాణాలు. ఓ రోజు రామయ్య పొలంలో పని చేస్తుండగా గాయపడిన ఒక చిన్న ముంగీస అక్కడ పడిపోయి కనిపించింది. అది చూడగానే రామయ్యకు జాలి వేసింది. దాన్ని ఇంటికి తీసుకువెళ్లి జాగ్రత్తగా చికిత్స చేసి గాయాన్ని మాన్పించి తమ కుటుంబ సభ్యుడిలా ప్రేమతో పెంచడం మొదలుపెట్టాడు. ఆ ముంగీస వారి కుటుంబంలో ఒక భాగంగా కలిసిపోయింది. ప్రత్యేకంగా బాబుతో అది మంచి బంధం ఏర్పరచుకుంది. ఎక్కడ బాబు ఉంటే అక్కడే ముంగీస ఉండేది. ఒకరోజు రామయ్య పని మీద బయటకు వెళ్ళాడు. లక్ష్మమ్మ కూడా నీళ్లు తీసుకురావడానికి బయటకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు బాబును ఉయ్యాల్లో నిద్రపెట్టి బాబును జాగ్రత్తగా చూసుకోమని ముంగీసకు చెప్పి నీళ్లు తేవడానికి బయటకు వెళ్ళింది. అందరూ బయటకు వెళ్లిన సమయంలో ఓ పాము ఇంట్లోకి ప్రవేశించింది. బాబును కాటేయడానికి మెల్లగా దగ్గర పడింది. అపాయాన్ని గమనించిన ముంగీస వెంటనే పాముపై దూకింది. ఘోరమైన పోరాటం జరిగింది. చివరికి ముంగీస పామును చంపేసింది. పామును చంపిన తర్వాత ముంగీస ఒళ్లంతా రక్తంతో నిండిపోయింది. అంతలో లక్ష్మమ్మ ఇంటికి చేరింది. ఇంటి ముందు రక్తంతో నిండి ఉన్న ముంగీసను చూసి బాబును చంపిందేమో అనుకుని కోపంతో తన చేతిలో ఉన్న నీళ్ల బిందెతో ముంగీసను గట్టిగా కొట్టింది. ముంగీస అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె పరిగెత్తి లోపలికి వెళ్ళింది. అక్కడ బాబు సురక్షితంగా నిద్రపోతూ ఉండగా పక్కన చచ్చిన పాము కనిపించింది. అప్పుడు ఆమెకు అసలు నిజం అర్థమైంది. అప్పుడు ఆమె వెంటనే ముంగీస దగ్గరికి వెళ్ళి దాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. కానీ అప్పటికే ముంగీస శ్వాస విడిచింది. లక్ష్మమ్మ కన్నీళ్లతో చీర తడిచేలా ఏడ్చింది. తన తొందరపాటు తీర్పు వల్ల జరిగిన విషాదాన్ని ఆమె అంగీకరించలేకపోయింది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. తొందరగా తీర్పు చెప్పకూడదు, నిజాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అని.